అమ్మల ఆప్యాయతను, నాన్నల అనురాగాన్ని కురిపించే అవకాశాన్ని ఆ భగవంతుడు తమకు కలిగించలేదే అనే బాధను ఆ దంపతులు దిగమింగుతున్నారు. విధివశాత్తు తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు అనాథలుగా మిగిలిపోకుండా చేరదీసి మమకారాన్ని పంచేందుకు కదులుతున్నారు. దత్తత తీసుకున్న బుజ్జాయిలకు కన్నవారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రేమను పంచుతున్నారు. దత్తత తీసుకునే క్రమంలో అబ్బాయిల కంటే అమ్మాయిల వైపే దంపతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అమ్మాయి ఇంట కాలు పెడితే తమ జీవితాలకు పండగొచ్చినంత సంబరపడిపోతున్నారు. తమ నట్టింటికి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని పొంగిపోతూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. చిన్నారులను దత్తత తీసుకుంటున్న వారిలో ప్రవాసులు భారీగానే ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, యూకే, కెనడా, ఇటలీ, బెల్జియం తదితర దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులే కాదు, ఆయా దేశాల వారు మన చిన్నారుల్ని దత్తత తీసుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన వారు దత్తత తీసుకున్న వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారితో పాటు రైతులు కూడా పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు.